మీరు వచ్చినారు ఉండాలా. మీరు ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. P4 కార్యక్రమంలో ఆయన మాట్లాడిన నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సుమారు 3 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లుగా చెప్పారు. కేవలం 18 నెలల్లోనే గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలు సహకరించాలన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి కీలక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని వివరించారు. ఒక విషయం ఏంటంటే మనసులో అయిపోతాయి. అలాగే గ్రామాలు బాగుండాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, వీటి నుంచి సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా మన కాన్స్టిట్యుయెన్సీకి దాదాపు 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, WBN రోడ్స్ కూడా తీసుకున్న దానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏం కంగారు పడకండి. మరి ఇందాక మధు చెప్పాడు, మనమందరం కూడా కలిసికట్టుగా మరి ఉండి చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. ఈ యొక్క 18 months 19 monthsలోనే మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం. అటు సంక్షేమం కానివ్వండి, ఇటు అభివృద్ధి కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, ప్రజా రాజధాని, పోలవరం కానివ్వండి, చింతలపూడి ఎత్తిపోతలు కానివ్వండి, ఇంకా ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మనము దీన్ని ప్రజల్లోకి అనుకున్నంత రీతిగా తీసుకెళ్ళిపోతున్నాం. ఈ విషయంలో మనము కొద్దిగా వెనుకబడే ఉన్నాం. సో మీరు చేయాల్సిన పనులు ఒకటే, ఏవైతే జనాలు అడుగుతున్నారో తప్పకుండా వస్తాయి. పథకాలు కానివ్వండి, లేకపోతే ఇల్లు కానీ ఇంకోటి కానీ. మనం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో గవర్నమెంట్లోకి వచ్చి మనకు తెలుసు. మరి వచ్చిన ఏడాది లోపలే మనం ఇన్ని చేసామంటే మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. డబ్బులు టైట్ ఉన్నాయి. కొత్త రాష్ట్రం, గత 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ప్రజలకి అది తెలియజేసేలా మనం చెప్పాలి. చేసిన మంచి పనులు పదే చెప్పుకోవాలి. చేయనివి లేకపోతే ఏది మనం చేస్తామో అవి తప్పకుండా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఏడాదిలో మనం చేసిన మంచి పనులే దీనికి నిదర్శనం. సో మీరందరూ కూడా ఈ విషయంలో మీరు గ్రామ స్థాయిలో మీరు మాట్లాడుకోండి, ఇలాగా ప్రజల్లోకి తీసుకెళ్లేలో ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక్క విషయంలోనే మనం వెనుకబడి ఉన్నాం. మరి నాయకత్వం అంతా కూడా బాగుంది, అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. కానీ పబ్లిసిటీలో మనం కొంచెం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ యొక్క మంచి పనులు కూడా ప్రభుత్వం చేస్తున్నాయి ప్రజల్లోకి మరింత తీసుకెళ్ళాలి.